హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కంటెంట్ ఏంటి అంటే, నేను ఆగస్ట్ మంత్లో కొంతమందికి రియూనియన్ అవుతుంది అని చెప్పాను కదా మీతో. సో సడన్గా మీ పర్సన్లో ఇంత మార్పు ఏంటి? అది పాజిటివ్గా మారిందా? ఏ విధంగా మారింది? తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ పర్సన్ నేమ్ని 3 times కానీ 5 times కానీ జ్ఞాపకం చేసుకోండి. తన ఫేస్ని ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. తనతో గడిపిన స్వీట్ మెమరీస్ ఏదన్నా జ్ఞాపకం చేసుకోండి, ఓకేనా? సో ఒకసారి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఇలా 5 times చిటిక వేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా, ఓకేనా? రెడీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, షో మీ ద ఆన్సర్ ప్లీజ్. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ సడన్గా ఏంటి వాళ్ళ ఆలోచనలు? రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఎగ్జైట్ అవ్వకండి, తిట్టుకోకండి, న్యూట్రల్గా ఉండండి. ద టవర్ మనం సడన్గా అన్నాగా, అందుకే టవర్ వచ్చేసేసి. ద హ్యాంగర్ మ్యాన్. ఓకే, మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం, ఓకే? టెంపరెన్స్కి బ్యాలెన్స్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. డిస్టర్బెన్స్ డోర్ పెట్టేసి. 5 of cups, king of wands, 6 of wands की clarification, 4 of swords की clarification, 2 of swords, the moon की clarification, page of cups, ace of cup को clarification, 8 of wands, the hermit tower के 7 of pentacles, the hanger man, 4 of cups, Eight of swords. పెట్టేసి లాగ్ పెట్టేసి. సో మనకి ఇక్కడ గమనిస్తే క్వీన్ ఆఫ్ కప్స్కి చూస్తున్న మా వ్యూవర్స్, క్వీన్ ఆఫ్ కప్స్కి ఏమైపోయింది అని అంటే మనకు బాటమ్ ఆఫ్ ది డెక్ చాలా 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 ప్రేమ మీ పర్సన్కి మీ పైన విపరీతంగా మీ పైన ప్రేమ, అబ్సెషన్గా ఆలోచనలు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు తన లైఫ్లో ఉన్నట్టుగా, తనతో గడుపుతున్నట్టుగా
పదే 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 తదే పనిగా మీ గురించి వాళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి. ఓకేనా? క్వీన్ ఆఫ్ కప్స్తో ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, మనకి ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకు ఇంత సడన్గా వాళ్ళకు ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఓకేనా? వాళ్ళ వల్ల అవ్వక వాళ్ళు ఎయిట్ ఆఫ్ కప్స్తో వాకవే చేసినా కూడా మీ జ్ఞాపకాలు పదే 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 వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఓకే, ఈ బాటమ్ డెక్ అది స్టోరీ. ఇలా చూడండి, 4 ఆఫ్ కప్స్తో, ద హెర్మెట్తో, 2 ఆఫ్ స్వార్డ్స్తో, 9 ఆఫ్ కప్స్తో ఏమైపోయింది? ద హెర్మెట్ డబుల్ కంప్రమేషన్ అండి. ఒకసారి చూడండి ఇలా. ఎందుకు సడన్గా ఆలోచనలు అని అంటే ఎంత ఎంత అంటే ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళకే తీసుకోండి. ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంది అనుకుంటే ఇది మీది, లేదనుకుంటే లిమిట్. ఓకేనా? 4 ఆఫ్ కప్స్తో ఏమైపోయిందంటే వాళ్ళు ఎంతలా అంటే మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. ఒకప్పుడు మీరు కప్ ఆఫర్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి అప్పుడు నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పేసని పదే పదే తనలో తానే అవేక్నింగ్ అవుతున్నారు, తనలో తానే బాధపడిపోతున్నారు. ఓకే, ద హెర్మెట్తో వీళ్ళ ప్రాసెస్ అంతా చాలా స్లోగా ఉంటుందండి. వీళ్ళ ఆలోచన విధానం కానీ, వీళ్ళు స్టెప్ తీసుకునే విధానం కానీ, వీళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలన్నా ఆలోచిస్తారు. 1కి 10 సార్లు ఆలోచించి నిదానంగా స్టెప్ తీసుకుంటారు. బట్ వీళ్ళలో అవేక్నింగ్ అవుతున్నారు. వీళ్ళ ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు. ఓకేనా? అయితే 2 ఆఫ్ స్వార్డ్స్తో క్రాస్ రోడ్లో ఉన్నారు. ఇక్కడ మనకు 2 ఆఫ్ స్వార్డ్స్ ఎక్కడ వచ్చిందమ్మా? ఎస్, డబుల్ కంఫర్మేషన్ అండి. ఇలా చూడండి. అయితే మనకి 2 ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళు ఇన్ని రోజులు ఏ రూట్ వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఈ రూట్ వెళ్ళాలా, ఆ రూట్ వెళ్ళాలా అని చెప్పేసి అర్థం కాకుండా వీళ్ళలో వీళ్ళే అవేక్నింగ్ అవుతూ ఏ రూట్కి వెళ్ళాలో అర్థం కాక వాళ్ళ ఫ్యామిలీ వైపు చూస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, ఫ్యామిలీ అంటే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళతో డీల్ చేస్తున్నారు, కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నారు. సో అన్మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నా కూడా వాళ్ళ మమ్మీతో, వాళ్ళ డాడీతో, వాళ్ళ బ్రదర్తో, ఎవరితో ఉన్నా వాళ్ళు హ్యాపీగా లేరు. ఒక సినారియో. ఇంకొక సినారియో వాళ్ళ ఫ్యామిలీతో అంటే వైఫ్తో ఉన్నా, హస్బెండ్తో ఉన్నా, వాటెవర్ ఎవరితో ఉన్నా వాళ్ళు మాత్రం అసలు హ్యాపీగా లేరు. వాళ్ళలో విపరీతమైన పొసెస్ని ఇస్తుంది. ఐ హోప్ కనపడుతుందేమో, చూద్దాం, మనం చెక్ చేద్దాం. ఓకే, సో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా? టెంపరెన్స్తో వీళ్ళు విపరీతంగా బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. చాలా 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 మారారండి. మీ పర్సన్స్ చాలా మారారు. ఎంతలా మారారు అని అంటే ఒకప్పుడు తొందరపాటు నిర్ణయాలు ఉండేవి. తొందరగా మాట్లాడటం, తొందరగా అపార్థం చేసుకునటం, అలా తొందరగా నిర్ణయాలు తీసుకునేలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే బ్యాలెన్స్ కావాలి. ఇప్పుడు రిలేషన్లోకి వెళ్తే ఎట్టి పరిస్థితులలో లైఫ్ లాంగ్ ఇది లాంగ్ టైం రిలేషన్ కావాలని చెప్పేసి మీ పర్సన్ పదే పదే ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ కప్స్తో విపరీతంగా వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. మనకు టెంపరెన్స్కి క్లారిఫికేషన్ తీస్తే మిస్సింగ్ ఇక్కడెక్కడ చూసినా మిస్సింగే. ఓకేనా? సో చాలా మిస్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఎలా అంటే చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. ఇది లైఫ్ ఎలా అంటే లాంగ్ డిస్టెన్స్లో మీ పర్సన్కి మీరున్నా, సో ఎనీవే ఏదైనా సరే మీ పర్సన్ మటుకు ఈసారి నిర్ణయం మాత్రం చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. ఓకే, క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడ మనం 6 ఆఫ్ వ్యాండ్స్కి మనం క్లారిఫికేషన్ తీసుకుంటే మనకెందుకు విజయవంతంగా ఉండాలా, ఇది అందరికీ చెప్పుకోవాలి, ఆల్రెడీ అందరికి చెప్పుకోవాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ఎందుకు అందరికి చెప్పుకోవాలనుకుంటున్నారు చెప్పండి? అంటే బికాస్ మీ పైన ఒక నమ్మకం వచ్చింది. ఓకేనా? మీ పైన నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు నాకు ఈ పర్సన్ కావాలి, ఎవరితో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు నిర్ణయాలు. మీ పర్సన్ అంటే మ్యారేజ్ కానీ వాళ్ళకు మ్యారేజ్ చేసుకుంటారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఒక మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒకటే అనుకొని మీతో అవేక్నింగ్ అవుతారు. ఎందుకంటే 4 ఆఫ్ స్వార్డ్స్తో వాళ్ళు ఒక షెల్లో ఉండిపోయారు. వాళ్ళు ఏం చేసినా
ఏం చేసినా వాళ్ళకి మనశ్శాంతి లేదు, వాళ్ళు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, వాళ్ళకు ఏది అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఇలా ఎంతకాలమో కొంతమంది రిలేషన్ స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది, కొంతమందిది 4 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది, ఎక్కువ 6, 8, 4, 2 చూసుకోండి. ఓకేనా? అయితే వాళ్ళు అస్సలు ఒక షెల్లో ఉండిపోయారు, వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు, ఎవరితో మింగిల్ కాలేకపోతున్నారు. 2 స్వాట్స్తో క్రాస్ రోడ్లో ఉన్నారు, వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు. సో క్రాస్ రోడ్కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా ఇది స్లోగా అయినా సరే కానీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే వస్తారు. ద మూన్తో భయపడి ఇన్నాళ్ళు భయపడి ఏం చూసుకొని భయపడ్డారు? మీ రిలేషన్ కోసం భయపడ్డారా? వాళ్ళ పరిస్థితి కోసం భయపడ్డారా? వాళ్ళు ఒక స్టెప్ తీసుకోలేక భయపడుతున్నారా? వీళ్ళకి ఎందుకంటే హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు కాబట్టి వీళ్ళు బ్యాలెన్స్ లేదు, వీళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ ఇంకా వీళ్ళు సొసైటీకి భయపడి సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేం మాట్లాడతారో నేనేం స్టెప్ తీసుకోవాల్సి వస్తుందో మరి నేను ముందుకు వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా అని చెప్పేసి అని ఎప్పుడు ఇలా క్రాస్ రోడ్లోనే ఉంటారు వీళ్ళు. ఓకే, ఇలా క్రాస్ రోడ్లోనే ఉంటారు ఎక్కువ మటుకు. ఎందుకంటే అమ్మ అడక తినని ఏది పెట్టదనుకునే టైప్ అన్నట్టు కొందరు. ఓకేనా? 2 స్వాట్స్తో ఏమైపోయిందంటే వీళ్ళు భయంతో క్రాస్ రోడ్లో ఉండిపోయారు, ఒక స్టెప్ తీసుకోలేక. అంత భయం వీళ్ళని వెంటాడుతుంటుంది. ఎందుకు అంటే కొందరికి అన్నీ ఉన్నా వాళ్ళు ఆనందంగా ఉండరు. మీ పర్సన్ కూడా అన్నీ ఉన్నా వాళ్ళు ఆనందంగా లేరు. సో పేజ్ ఆఫ్ కప్స్తో ఇప్పుడు ఖచ్చితంగా ఆ భయాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక్కడ మనకి ఎక్కువ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కనపడుతున్నారండి. నిన్న కూడా ఇదే. సో మనకు ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ నేను చెప్పాను కదా, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ కప్ వచ్చేసేసింది. వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళతో కాదు. నాకు నా లోపల ఎంత ప్రేమ. 8 ఆఫ్ వ్యాండ్స్, మనకి ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ మనకి 8 ఆఫ్ వ్యాండ్స్. ఓకేనా? అయితే 8 ఆఫ్ వ్యాండ్స్తో ఏమైపోయిందంటే ఏస్ ఆఫ్ కప్స్తో సో ఖచ్చితంగా వాళ్ళ వల్ల అవ్వక వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ కేరింగ్ కానీ ఇప్పుడు మీ పైన చూపించాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళు మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఈ క్షణంలో స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళు 8 ఆఫ్ వ్యాండ్స్తో నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సడన్గా ఏంటి అంటే దట్ ఈస్ టవర్. ఇక్కడ చూసారా టవర్. ఈ టవర్ వల్ల ఎందుకు అనంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎందుకు సడన్గా ఈ ఆలోచనలు చేంజ్ వచ్చేసాయి అని అంటే వాళ్ళు అవేక్నింగ్ అవుతున్నారు. టవర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా దానివల్ల పాజిటివ్ అవుతుంది, దానివల్ల నెగిటివ్ అవుతుంది. టవర్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో అది రావాల్సిందే, జరగాల్సిందే. ఓకేనా? సో దాన్ని బట్టి టవర్ సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఖచ్చితంగా 8 డేస్ కానీ 8 అవర్స్లో కూడా కొంతమంది కమ్యూనికేషన్ అవుతుంది. చూసుకోండి, కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఖచ్చితంగా 8 వీక్స్లో 8 డేస్లో ఖచ్చితంగా కమ్యూనికేషన్ రాబోతుంది. ద హెర్మెట్తో ఏమైపోయిందంటే హెర్మెట్ అంటే స్లోగా ఉంటుంది దీని ప్రాసెస్ అంతా. ఓకేనా? వాళ్ళు నిదానమే ప్రధానము. నిదానంగా వాళ్ళకు టవర్ మూమెంట్ జరిగింది, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళ హార్ట్ చాలా పెయిన్గా ఉంది. ద హెర్మెట్తో ఖచ్చితంగా వీళ్ళకు ఎందుకంటే డబల్ కన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా మనకు హెల్మెట్ వచ్చేసింది, చూసుకోండి. ఓకేనా? సో 3 ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మనకి ఇక్కడ ఏమైపోయింది 3 ఆఫ్ వ్యాండ్స్తో లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. వీళ్ళు క్లారిటీగా, ఎందుకంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళ నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏది కోరుకుంటున్నారో, మీరు ఏది మేనిఫెస్టేషన్ చేస్తారో అదే జరుగుతుంది. దయచేసి చెప్తున్నాను, మనకి ఆగస్టు మంత్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కాబట్టి మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్తో ఒక వాళ్ళకు ఏది కావాలో వాళ్ళకు తెలుసు, దాన్ని వాళ్ళు సాధించుకుంటారు.
మిమ్మల్ని ఎలా అంటే వీళ్ళు కొంచెం ఎలా చెప్పాలంటే మ్యానిపులేట్ చేస్తారు. అంటే మీతో ఏది మాట్లాడితే మీరు పడిపోతారు, మీతో ఏది చెప్తే మీరు అంగీకరిస్తారు, జరిగిందంతా మర్చిపోతారు కొంతమంది. ఓకేనా? మర్చిపోయి మీ పర్సన్ వచ్చి అది కాదు బేబీ, ఇది కాదు తల్లి, అది కాదు కన్నానా కానీ సో అలా ఏముందా అలా మీ ఇదేంటో మీ వీక్నెస్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసేసేసి మీ లైఫ్లోకి వచ్చేస్తారు. చూసుకోండి. అయితే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో 7 ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక రాణిలా ఒక రాజులా చాలా అందంగా ఉంటారు. మీకు హెయిర్ చాలా లాంగ్గా ఉంటుంది. కొంతమంది చూస్తున్న జెంట్స్కి అయితే మీకు హెయిర్ డార్క్గా ఉంటుంది. సో ఎలా గ్రో చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే నేను రిలేషన్ నిలబెట్టుకుంటాను, ఓకేనా? నేను ఎలా వెళ్తే నేను రిలేషన్ని ముందుకు తీసుకెళ్తాను, ఎలా నిలబెట్టుకుంటాను అన్న నమ్మకం మాత్రం వాళ్ళకు గట్టిగా ఉందండి. మీ వీక్నెస్ ఏందో వాళ్ళకు గట్టిగా పట్టేసేసుకున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే? కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో ఖచ్చితంగా ఏంటి అంటే వీళ్ళు మీ చూస్తున్న మా వ్యూవర్స్ ఏమైపోయిందంటే స్ట్రాంగ్గా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు కానీ వస్తే మీరు మాటకు మాట మాట్లాడతారు. కొంతమంది ఒక సినారియో మాటకు మాట మాట్లాడేసేసి దాన్ని లాగ్గా సాగదీయకండి, ఓకేనా? సాగదీయకుండా మాటల యుద్ధం ఆపేసేసి ప్రశాంతంగా టైం తీసుకొని నిమ్మలంగా మాట్లాడండి, ఓకేనా? మీరు లాగ్గా నువ్వు అప్పుడు ఇది చేసావు, ఇప్పుడు ఇది చేసావు, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేవు, ఓ హా హూ అని అన్నారనుకోండి, మొదటికే మోసం అవుతుంది. చూసుకోండి. సో కింగ్ ఆఫ్ బ్యాండ్స్తో ద హ్యాంగర్ మ్యాన్. మనకి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ కూడా హ్యాంగర్ మనకు వచ్చేసేసింది. డబుల్ కన్ఫర్మేషన్ అండి హ్యాంగర్ మ్యాన్. అయితే ఇక్కడ ఏంటనంటే వాళ్ళ అవ్వట్లేదు, బాగా గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు, గాడ్ని చాలా చాలా ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అని చాలా లిటరల్లీ చెప్తున్నానంటే చాలా చేంజెస్ వచ్చేసాయండి మీ పర్సన్లో. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసాయి. 3 ఆఫ్ పెంటికల్స్, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మీ పర్సన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో డెఫినెట్గా మీ లైఫ్లోకి వస్తారండి. డామ్ షూర్ ఖచ్చితంగా వస్తారు. ద హ్యాంగర్ మ్యాన్కి క్లారిఫికేషన్ 3 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఎండ్ చేసేసుకొని ఏస్ ఆఫ్ పెంటికల్స్తో న్యూ బిగినింగ్ చేస్తారండి. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్కి 4 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి 8 ఆఫ్ స్వార్డ్స్. ఏమైపోయింది? ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్తో ఎంతలా మిస్ అవుతున్నారు అని అంటే అంతలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి డబుల్ కన్ఫర్మేషన్ అండి. నేను చెప్పాను కదా హ్యాంగర్ మ్యాన్. చూసుకోండి ఏమైపోయింది, ఎంతలా మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నేను చాలా తప్పు చేశాను. 4 ఆఫ్ కప్స్తో ఇక్కడ మనకి 4 ఆఫ్ కప్స్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమైపోయిందంటే 4 ఆఫ్ కప్స్తో చాలా 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 మిస్సింగ్ ఎనర్జీ. నేను ఎందుకు ఇంత మంచి పర్సన్, నేను ఎందుకు సైలెంట్గా ఉండండి. 4 ఆఫ్ కప్స్తో మీరు ఎందుకు ఇలా, దేనికి ఇలా, నేను ఇంత మంచి పర్సన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను, నేను మిస్ చేసుకోవద్దు కదా అని చెప్పేసి అని మీ మంచితనము, మీ ప్రేమ, మీ కేరింగ్, మీరు మదర్లా ఒక ఫాదర్లా అసలు ఎలా చూసుకున్నారు ఏంటి అని చెప్పేసి అవి జ్ఞాపకానికి వచ్చేసేసి మీతో గడిపిన ప్రతి క్షణం వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీది మిర్రర్ రీడింగ్ అండి, మీది మిర్రర్ ఎనర్జీ అండి. మీరు ఏది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో, మీరు ఏది ఆలోచిస్తున్నారో మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారేమో, మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగా ఊహించేసేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఏది ఆలోచిస్తున్నారో అక్కడ వాళ్ళకు మీ ఎనర్జీస్ అక్కడ వాళ్ళకు అలా అందుతున్నాయి, ఓకేనా? సో ఇంకా ఏం మార్పులు వచ్చేసాయి, వాళ్ళని ఇంకా ఏం చేంజెస్ వచ్చేసాయి, ఒకసారి ఒక 3 కార్డ్స్ తీస్తాను. ఇంకా ఏం చేంజెస్ వచ్చాయి? షో మీద ఆన్సర్ ప్లీజ్ ఏంజల్స్, నాకు సమాధానం చెప్పండి. ద లవర్స్. ఇంకేంటండి మనకి ఎంత పాజిటివ్ వచ్చిందో చూడండి. ఏస్ ఆఫ్ కప్స్, తన విష్, తన కోరిక
మీరేనండి, మీతో ఉండాలని. ఎందుకంటే చాలా మిస్ అవుతున్నారండి, విపరీతంగా మిస్ అవుతున్నారు. నైన్ ఆఫ్ వాండ్స్తో విపరీతంగా ఎదురు చూస్తున్నారండి వాళ్ళు. ఓకేనా. హై ప్రిస్టెస్ చాలా 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 టెంపరెన్స్ ఇది. చాలా బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారండి మీ రిలేషన్లో. చాలా చాలా బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. ఎస్, ఎందుకంటే దట్ ఈస్ టవర్. డబల్ కన్ఫర్మేషన్ అండి. ఇలా చూడండి, ఇలా చూడండి టవర్. నేను అనుకున్నాను బాటమ్ డెక్లో ఖచ్చితంగా టవర్ కనిపిస్తుందా అనుకొని, అందుకే 9 ఆఫ్ వాండ్స్ తీసిన తర్వాత టవర్ కనపడుతుందని చూశాను. ద టవర్. అందుకే ఇంత సడన్గా నాకు ఎందుకే ఈ వీడియో చేద్దామనని అనిపించేసేసింది. ఓకేనా. సో ఇందులో నుంచి కూడా కార్డ్స్ తీద్దాం. మార్పు మంచికే, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓకేనా. ఈ పర్సన్లో మార్పు మంచికే. కింగ్ ఆఫ్ వాండ్స్, సారీ కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, బ్యాలెన్స్, వన్స్ అగైన్ టూ ఆఫ్ కప్స్. సూపర్ అబ్బా. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో, ఇది 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 స్టక్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ మీకు ఫేవర్గా మారబోతుంది. అందుకే వాళ్ళలో ఇంత భయం ఏర్పడిపోయి ఇంత ఉన్న పలంగా నిర్ణయం తీసుకుంటున్నారు. 10 ఆఫ్ స్పాట్స్తో మీ బ్యాడ్ సిచ్యువేషన్ కాస్త ఎండ్ అయిపోయింది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మా, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇక్కడ మనకి లవ్వర్స్తో ద లవర్స్, ద స్టార్, క్వీన్ ఆఫ్ కప్స్. తన విష్, తన కోరిక మీతోనే ఉండాలని. ఓకేనా. ఇక్కడ మనకి ఈ కార్డ్స్లో నుంచి చూస్తే మనకు కింగ్ ఆఫ్ కప్స్, ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్. కొంతమంది ఇన్మెచ్యూర్గా వస్తున్నారు, చూసుకోండి. ఓకేనా. తను మీ పైన చాలా చాలా అట్రాక్షను, మీ పైన చాలా పాజిటివిటీ, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. సో ఇక్కడ 2 అనే నెంబరు బాగా కనపడుతుంది. ఎవరి నెంబరు చూసుకోండి. ఓకేనా. సో మనకు ఒకసారి ఏం తెలిసిన అడుగుదాం. మీ పర్సన్స్ ఎవరి లైఫ్లోకి వచ్చినా, కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినా, రీయూనియన్ అయినా మన కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి గైస్, మర్చిపోకండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ది సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్. లుక్ ఫర్ సైన్. ఏదో సైన్ మీకు పంపిస్తుంది. ఏం చేస్తున్నారంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. టేక్ యాక్షన్. ఇంకేం కావాలా? టేక్ యాక్షన్. రికవరీ, ఇట్ ఈస్ అప్ టు యూ. సక్సెస్, ఎస్ ఎస్, సక్సెస్, ఇట్ ఈస్ అప్. రికవరీ, ఇట్ ఈస్ అప్ టు యూ. చాలా పాజిటివ్గా వచ్చింది. క్లైమ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి మా. ఏం చేస్తున్నాం ఫస్ట్ ఒకసారి. Number 5, number 2, number 2, wow, 2, అరే సూపర్ కదా. వావ్, మళ్ళీ 2. ఎవరో గట్టిగా కోరుకుంటున్నారు గాయస్. 0 కొలాప్స్ అయిపోయింది. ఏంటో ఎవరిదో 2. అరే రే 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 రే, ఏమి చెప్తుంది సాంబా. 4, 1 సెకండ్ ఒక్కసారి వేద్దాం. 3. ఇక్కడ రాశుల పరంగా చూసేసేస్తే మనకి అన్ని రాశులు వచ్చేసాయి కాబట్టి ఎక్కువ వృషభం, కన్యా, మకర రాశులు, మేషం, సింహ, ధను రాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటక, మీన, వృశ్చిక రాశి. ఓకేనా. 2 అనే నెంబర్ ఎవరిదో కింద అఫర్మేషన్ రాసుకోండి. 1, 2, 3, 8, 4, 21, 1, 2, 14,
6 4 5 బంగారు కొండ 21 14 13 11 3 6 1 7 9 8 11 1 ఈ నెంబర్లు కనబడుతున్నాయండి. ఇక ఏ లెటర్, ఆర్ లెటర్, వి లెటర్, కే లెటర్, జే లెటర్, ఎం లెటర్, ఎన్ లెటర్, ఓ లెటర్, పి లెటర్, క్యూ లెటర్, బి లెటర్, హెచ్ లెటర్, అన్ని రాశులు వచ్చినప్పుడు అన్ని లెటర్స్ వస్తాయి కదండి. ఓకేనా? ఇదండి సడన్గా మీ పర్సన్లో ఇంత మార్పులు, చేంజెస్ చాలా చాలా పాజిటివ్గా వచ్చింది. ఈ ఆగస్ట్ మంత్లో ఖచ్చితంగా రీయూనియన్ అయితే జరుగుతుందండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతే అంత మటుకే తీసుకోండి. ఓకేనా? మీకు కానీ ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? అవే నైస్ డే. ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరగాలని నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బాయ్.